హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఎస్ఐఆర్ 2026 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించి చాలామంది కంప్లీట్ చేశారు కదా. చాలామంది ఏంటంటే ఇన్విటేషన్ ఫామ్ ఆన్లైన్లోను అలాగే ఆఫ్లైన్లోను సబ్మిట్ చేశారు. ఓకే, ఎందుకంటే పాత వాటర్ లిస్ట్తో మన వాటర్ డేటా అనేది మ్యాప్ చేసుకోవాలి కాబట్టి చాలామంది ఈ ప్రక్రియ కంప్లీట్ చేశారు. అయితే రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ వారు ఏంటంటే ఈ 2026 సంబంధించిన ముసాయిదా ఒక వాటర్ లిస్ట్ అనమాట, కొత్త వాటర్ లిస్ట్ అనేది వీళ్ళు అప్లోడ్ చేశారండి. ఓకేనా, అందులో మీ ఓటు ఉన్నదా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే కంప్లీట్ చేశారో ఎస్ఐఆర్ 2026, సో ప్రతి ఒక్కరు చూసుకోవాలి. అక్కడ మీకు మీ సంవత్సరం పేరు లేకపోయినా కానీ మీరు మీ దగ్గర ఉన్న బిఎల్ఓని కనెక్ట్ అవ్వండి. ఓకేనా, సో అయితే ఈ ముసాయిదా సంబంధించిన వాటర్ లిస్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలి 2026 సంబంధించింది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. దీనికి సంబంధించిన లింక్ అండ్ దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎస్ఐఆర్ 2026 డౌన్లోడ్ ఎలక్ట్రల్ రోల్ అని చెప్పేసి కనబడుతుంది కదా, ఇది క్లిక్ చేసి మీరు ముందుకెళ్ళచ్చు. లేదనుకుంటే కనుక ఇక్కడ మీకు డౌన్లోడ్ ఎలక్ట్రల్ రోల్ అని చెప్పేసి ఈ వెబ్సైట్ ఉంటుంది. సో ఇదేనా క్లిక్ చేసి ముందుకెళ్ళచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేస్తానండి. క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మనకి పాపప్ వస్తుంది, ఓకే చేసుకోవాలి. రీడైరెక్ట్ అయ్యి ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా చూపిస్తారు అనమాట. ఎలక్ట్రల్ రోల్ 2026 సంబంధించింది. సో ఈ వాటర్ జాబితా ఏదైతే ఉందో ఇదంతా మనకి ఇక్కడ చూపిస్తారు అనమాట. మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ ఇంకా ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఓకే. సో వెయిట్ చేయండి, ఆంధ్ర సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్ర సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఇక్కడ 2026 ఆల్రెడీ మనకి ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. ఓకే, దాంతోపాటు మీ సంవత్సరం జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఇదంతా చూపిస్తుంది. ఓకేనా, మీ పార్ట్ నెంబర్ మీకు తెలిస్తే లాస్ట్ టైం మీరు మీ సంవత్సరం ఎలిమినేషన్ ఫామ్లో మీ పార్ట్ నెంబరు మెన్షన్ చేశారు కదా, ఆ డేటా మీ దగ్గర ఉండే ఉంటుంది. సో ఆ పర్టికులర్ ఆ పార్ట్ నెంబరు మీరు చూసుకొని సెలెక్ట్ చేయొచ్చు. లేదా మీకు ఆ ఏరియా పేరు తెలిస్తే కనుక దాన్ని మీరు ఫైండ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి పేజీలు ఉంటాయి. ఓకేనా, 1 by 1 చూసుకోండి. ఓకేనా, చూసి అది ఏదో సెలెక్ట్ చేసుకోండి. నేను ర్యాండమ్గా ఒకటే సెలెక్ట్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ ఇలా టిక్ చేసుకోండి. టిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా ఎంటర్ చేయండి. ఎట్లా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ సెలెక్ట్ పీడిఎఫ్స్ని ఇలా మనము క్లిక్ చేస్తే కనుక ఇక సక్సెస్ ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది ఫైల్. ఓకేనా, సో దీన్ని నేను ఓపెన్ చేస్తాను. ఈ ఫైల్ని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఇయర్ ఆఫ్ రివిజన్ 2026 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 సంబంధించింది. ఈ క్వాలిఫైడ్ డేట్ ఎప్పుడు 1/7/2026 అనమాట. ఓకే, సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో మీ పేరు ఉంటే ఓకే, పేరు లేకపోతే కనుక మీకు దగ్గర ఉన్న బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనెక్ట్ అవ్వండి. ఇక్కడ చాలా డేటా ఉంటుంది అనమాట. ఈ పోలింగ్ స్టేషన్ లొకేషన్ కానివ్వండి, ఇదంతా కనబడుతుంది. ఇక్కడ మీ డేటా చెక్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చాలా డేటా ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇందులో మీ పేరు ఉన్నదా లేదా అనేది క్లియర్గా చూడండి. ఓకేనా, ఇందులో పేరు లేకపోతే కనుక మీ దగ్గర ఉన్న బిఎల్ఓ అనేది కనెక్ట్ అవ్వండి. ఎందుకంటే మనకి ఈ మధ్య ఈ డ్రాఫ్ట్ డేటా అంతా ఈ ముసాయిదా వాటర్ జాబితా అంతా అప్లోడ్ చేశారు. చెక్ చేసుకోండి, ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.